కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్కు వ్యతిరేకంగా పోరాటాలు మొదలయ్యాయి. ఈ పోరాటాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ముందుండి నడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే చెన్నై వేదికగా జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ చర్యలతో తమిళనాడు హిస్టరీని ఎంకే స్టాలిన్ రిపీట్ చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. భారతదేశంలో రాష్ట్రాల సమాఖ్య హక్కుల కోసం పోరాడటం, రీజనల్ అటానమీని నొక్కి చెప్పడంలో హిస్టారికలీ తమిళనాడు ముందంజలో ఉంది. పెరియార్, కరుణానిధి వంటి నేతలు కీలక పాత్ర పోషించిన ద్రవిడియన్ మూవ్మెంట్ దగ్గర నుంచి అధికారాన్ని ఒకే చోట సెంట్రలైజ్ చేయడాన్ని తమిళనాడు రాష్ట్రం ఎప్పటికప్పుడు ఛాలెంజ్ చేస్తూనే వచ్చింది. జాతీయ రాజకీయాల్లో దక్షిణాది నుంచి అద్భుత ప్రాతినిధ్యాన్ని కనబరించింది. తమిళనాడు పొలిటికల్ లెగసీ అద్భుతంగా ఉంటుంది. ఆ రాష్ట్రం తమ కల్చర్, పొలిటికల్ ఐడెంటిటీని చూపడం కోసం ఉత్తరాది ఆధిపత్య పాలసీస్పై గట్టి పోరాటం చేసింది. ఎంకే స్టాలిన్ లీడర్షిప్లో ఈ లెగసీ అంతే కొనసాగుతుంది. డీలిమిటేషన్పై తమ వాయిస్ను గట్టిగా వినిపిస్తుండటం ఇందుకు నిదర్శనం. జనాభాల్లో వచ్చిన మార్పుల ఆధారంగా నియోజకవర్గాలను రిఫార్మ్ చేసే ప్రక్రియ డీలిమిటేషన్. ఇది తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాతినిధ్యాన్ని తగ్గించే అవకాశం ఉందని స్టాలిన్ భావించారు. ఫ్యామిలీ ప్లానింగ్ని దక్షిణాది రాష్ట్రాలు ఫాలో కావడంతో ఆయా రాష్ట్రాల్లో జనాభా అంతగా పెరగలేదు. ఈ సమయంలో డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల లోక్సభ స్థానాల సంఖ్య తగ్గుతుందని స్టాలిన్ గుర్తించారు. అందుకే డీలిమిటేషన్కు వ్యతిరేకంగా పోరాడటానికి నడుం బిగించారు. ఇందుకోసం కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను ఏకం చేయడం ప్రారంభించారు. డీలిమిటేషన్ను కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటం ద్వారా తమిళనాడు రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడమే కాకుండా జాతీయ విధాన రూపకల్పనలో దక్షిణాది రాష్ట్రాల గొంతులను అణచివేసే కేంద్ర చొరవకు వ్యతిరేకంగా వారిని సమీకరిస్తున్నారు. దక్షిణాది రాజకీయ మరియు ఆర్థిక అవసరాలు కేంద్రీకృత ప్రభుత్వ విధానాలతో నొక్కేయకుండా ఆపడానికి తమిళనాడు చేస్తున్న చారిత్రాత్మక పోరాటానికి ఇప్పుడు స్టాలిన్ ఎంచుకున్న స్ట్రాటజీ ఒక ఎక్స్టెన్షన్.